స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ సత్య అన్వేషణలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. జ్ఞానులు యేసు ప్రభువునకు అర్పణలు అర్పించినారు కదండి. ఆ అర్పణల యొక్క భావమేమి, అర్థమేమి అనే విషయాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని దయచేసి కామెంట్స్ రూపంలో మీ ప్రార్థన అవసరతలను తెలియజేయండి. ఖచ్చితంగా నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. అలాగునే మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, ఒకవేళ ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. వారు అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనము, 2వ అధ్యాయము 11, 12వ వచనములు. స్నేహితులారా, యేసు ప్రభువును పూజించడానికి వచ్చి ఉన్న జ్ఞానులు చాలా ప్రావీణ్యత, తెలివితేటలు, మరి చాలా జ్ఞానము, యుక్తి, నేర్పరితనము కలిగినటువంటి జ్ఞానులు. యేసు ప్రభుల వారు జన్మించినాడనే సత్యము వారు ప్రవక్తల ద్వారా విని ఉండలేదు. యూదా మతస్థుల, యూదా జాతికి సంబంధించిన వ్యక్తుల, ప్రజల నిరీక్షణ వారికి తెలియదు. అలాగుననే దేవుని యొక్క దూత గొల్లలకు, మరియమ్మకు, యోసేపునకు ప్రత్యక్షమై తెలియపరచినట్లు జ్ఞానులకు తెలియపరచలేదు. వారు యేసు ప్రభువు జనన సందర్భంలో ఉదయించిన నక్షత్రాన్ని బట్టి యేసు ప్రభుల వారు జన్మించినారు అనే విషయాన్ని తమ సొంత అన్వేషణతో, జ్ఞానంతో వారు తెలుసుకున్నటువంటి వారుగా ఉన్నారు. వారు సుదూర ప్రాంతంలో నుండి ఎన్నో వ్యయ ప్రయాసముల నోర్చి యేసు ప్రభుల వారున్న చోటుకు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆయనను పూజిస్తూ ఉన్నారు. వీరి జీవితంలో నుండి మనము దేవుని కొరకు అన్వేషించాలి. దేవుడు చూపినటువంటి బాటలో ప్రయాణము కొనసాగించాలి. ఆయన యందు విధేయత చూపి సాగిలపడి ఆయనను ఆరాధించాలి అనే ఆధ్యాత్మిక విలువలను నేర్చుకోవచ్చు. అంత మాత్రమేనా, వారు సమర్పించవలసిన కానుకలు బంగారము యేసు ప్రభుల వారు రాజు అనే సత్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఆ దినాలలో అయినా ఈ దినాలలో అయినా బంగారము చాలా విలువైనది. గొప్ప గొప్ప వాళ్ళ ఇండ్లలో ఉండేటటువంటిది. ఆ దినాలలో గొప్ప గొప్ప వారికి, రాజులకు, అధిపతులకు, పరిపాలకులకు సందర్శించడానికి వెళ్ళినప్పుడు బంగారాన్ని ఒక బహుమానంగా, అర్పణగా తీసుకొని వెళ్ళేటటువంటి వారు. యేసు ప్రభుల వారి యొద్దకు కూడా బంగారాన్ని అర్పణగా తీసుకొని రావడములో ఉన్న
ఆత్మీయ అర్థము ఏమిటంటే ఆయన రాజైనటువంటి వాడు. మానవాళికి, యూదులకు, సర్వలోకానికి ఆయన రాజు. ఆయన ఉన్నతమైన, ఉత్తమమైన నీతి న్యాయములతో కూడిన పరిపాలనను అందించువాడు. రెండవదిగా వారు సాంబ్రాణిని యేసు ప్రభుల వారికి అర్పణగా చెల్లించినారు. సాంబ్రాణిని ఆ దినాలలోనైనా ఈ దినాలలోనైనా ధూపము వేయడానికి వినియోగిస్తాం. పాత నిబంధన కాలంలో ప్రార్థన సమయాలలో దీనిని వినియోగించేవారు. లేవికాండము 6వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు అర్పణలతో, బలులతో పాటు దీనిని దేవునికి అర్పించాలి, దేవునికి సమర్పించాలి అని తెలియజేయుచు ఉన్నాడు. దేవునికి ఈ అర్పించేటటువంటి ధూపమును, యేసు బలులలో అర్పించేటటువంటి ధూపమును యేసు ప్రభుల వారికి సమర్పించుచు ఉన్నారు గనుక ఈ అర్పణ ఆయన దేవుడని తెలియజేస్తూ ఉన్నది. ఆయన దేవుడు గనుక దానిని ఆయనకు సాంబ్రాణిని అర్పిస్తూ ఉన్నారు. సాంబ్రాణి అనేది బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి వైరస్లను, బ్యాక్టీరియాస్ను, ఫంగస్ను చంపివేసేటటువంటిదిగా ఉంటూ ఉన్నది. ఒక సువాసనను వెదజల్లేటటువంటిదిగా ఉన్నది. యేసు ప్రభుల వారు పాపాన్ని, మరణాన్ని, నరకాన్ని జయించినటువంటి వాడు. మానవులకు వీటి మీద జయాన్నిచ్చి పాప జీవితంలో నుండి విడిపిస్తాడు అనే సత్యాన్ని అది తెలియజేస్తూ ఉంది. అలాగునే బోలము ఆనాటి గ్రీకు, రోమా, ఈజిప్టు ప్రజలు చనిపోయినటువంటి డెడ్ బాడీ మరి దుర్గంధము వెదజల్లకుండా ఆ డెడ్ బాడీ దగ్గర బోలమును ఉంచేటటువంటి వారు. ఈ బోలము సువాసనను వెదజల్లి ఈ ఫ్యూనరల్ సమాధి కార్యక్రమములలో విరివిగా వారు వాడేటటువంటి వారు. ఇది యేసు ప్రభుల వారు సమస్త మానవాళి కొరకు శిలువ మరణాన్ని పొంది, శిలువ యాగము సలిపి మానవాళికి తన మరణం ద్వారా రక్షణను అందజేస్తాడు అనే సత్యాన్ని తెలియజేస్తూ ఉంది. కనుక బంగారానికి, బోలానికి, ఈ సాంబ్రానికి ఆధ్యాత్మిక అర్థములు ఉన్నవని, ఆ అర్థములు ఆయన రాజని, రక్షకుడని, ఆయన మరణం ద్వారా రక్షణ ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నవి. వీటిని అనుసరించి మనం యేసు ప్రభువును సమీపించాలని, ఆయనను అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. జ్ఞానులు అర్పించిన అర్పణల వలె విలువైన మా జీవితాలను, సమయాన్ని బంగారంలాగా మీకు అర్పించడానికి, మా జీవితాలలో మిమ్మును రాజుగా ఒప్పుకోవడానికి సాంబ్రాణి ధూపముగా వేస్తూ ఉన్న సందర్భంలో మరి దేవునికి అర్పించే ఈ సాంబ్రాణి ఆ దినాలలో మీకు అర్పించుట వలన, బలులలో అర్పించుట వలన మీరు రక్షకుడని, దేవుడని ఒప్పుకొనుచు, బోలము మీ మరణాన్ని సూచించి, మీ శిలువ మరణము అనేకులకు రక్షణ కలుగజేస్తుందని ఒప్పుకొనుచు ఉన్నాం. మీరే రాజని, మీరే దేవుడని, మీ మరణం వలన రక్షణ ఉందని మిమ్మును ఆశ్రయిస్తూ మీ మీద ఆధారపడుతూ ఉన్నాం. గనుక ఉన్నతమైన మేళ్లను మాకు అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడైండును గాక. ఆమెన్.